ఒకే కణం ఉన్నటువంటి జీవులను ఏకకణ జీవులు అంటారు. అనేక కణాలు గనక ఉన్నట్లయితే అలాంటి జీవులను బహుకణ జీవులు అంటారు. ఉదాహరణ అమీబా, పారామీషియం. ఇక్కడ ఉదాహరణ మొక్కలు, జంతువులు. ఏకకణ జీవైన బహుకణ జీవులైన మనుగడ కోసం జీవక్రియలను జరుపుతాయి. అవి ఏమిటంటే పెరుగుదల, విసర్జన, రవాణా, పోషణ, ప్రత్యుత్పత్తి. ఇవన్నీ కూడా జీవక్రియలు. మరి వీటికి ఏం కావాలి? శక్తి కావాలి. మరి ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నాం? ఆహారం తీసుకోవడం వల్ల శక్తి వస్తుంది. ఇది ఏకకణ జీవి అనుకున్నాం. బహుకణ జీవులు. ఆహారం తీసుకున్నాం అంటే శక్తి రావడానికి ఆహారం అనేది సంక్లిష్ట రూపం నుంచి సరళ రూపాలుగా మార్చబడతాయి. సరళ రూపాలు. ఆహారం కణాలలోనికి చేరింది. దీనికోసం జీర్ణ వ్యవస్థ ఉపయోగపడుతుంది అని మనం గత వీడియోలలో చూసాం. జీర్ణ వ్యవస్థ అనేది సంక్లిష్ట రూపంలో ఉన్న ఆహారాలు సరళంగా మారడం, అక్కడి నుంచి రక్తం ద్వారా అన్ని కణాలకు చేర్చబడింది, కణజాలాలకు చేర్చబడింది. సరళ రూపాలు గ్లూకోజ్ అణువులు. మరి ఇది శక్తి రావాలి అంటే దీనికి ఆక్సిజను అవసరం. ఆక్సిజన్ దీనికైనా ఆక్సిజన్ అవసరం. ఈ ఒక కణాన్ని మనం పరిమాణంలో అర్థం కావడానికి పెద్దగా వేసుకున్నాం. ఇది ఆహారం, ఇదే గ్లూకోజ్ అన్నాం. దీనికి ఏం కావాలనుకున్నాం? ఆక్సిజన్ కావాలి. అప్పుడు ఈ ఆహారము, ఈ ఆక్సిజన్ చర్య జరిపి శక్తి విడుదలవుతుంది. ఈ రెండు చర్య జరిపి శక్తి విడుదలవుతుంది. ఈ ప్రక్రియనే మనం శ్వాసక్రియ అని అన్నాం. శ్వాసక్రియ జరగాలంటే సరళ రూపమైన ఆహారం, ఆక్సిజను రెండూ కలిసి అనేక మాధ్యమిక పదార్థాలను ఏర్పరుస్తూ చివరికి శక్తి ఏర్పడుతుంది. దాంతోపాటు కొద్ది మొత్తంలో ఉష్ణం, కార్బన్ డైఆక్సైడు, కొంత నీరు, శక్తి కూడా విడుదలవుతుంది. ఈ ప్రక్రియని మనం శ్వాసక్రియ అని అన్నాం. ఇక్కడ కూడా ఏకకణ జీవులలో కూడా గ్లూకోజు లేదా సరళ రూపమైన ఆహారం, ఆక్సిజన్ రెండూ కలిసి అనేక మాధ్యమిక పదార్థాలను ఏర్పరుస్తూ శక్తి విడుదలవుతుంది. బహుకణ జీవులలో కూడా కణజాలాలలో, కణాలలో ఆహారము, ఆక్సిజన్ రెండు అనేక మాధ్యమిక పదార్థాల ఆధారంగా శక్తి, ఉష్ణము, కార్బన్ డైఆక్సైడ్, నీరు ఏర్పడే ఈ ప్రక్రియనే శ్వాసక్రియ అన్నాం. మరి శ్వాసక్రియ జరగడానికి ఆక్సిజన్ అనేది కంపల్సరీ అవసరం. మరి ఆక్సిజను ఎక్కడుంటుంది అంటే జీవులలో ఉండదు, వాతావరణంలో ఉంటుంది. వాతావరణంలో ఆక్సిజన్ శాతం 21% ఉంటే కార్బన్ డైఆక్సైడ్ శాతం 0.03 నుంచి 4%, నత్రజని 78% ఉంటుంది. ఇది వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజను. ఏకకణ జీవులలో అయితే నేరుగా శరీర ఉపరితలం ప్లాస్మా త్వచం ద్వారా ఈ కణం లోపలికి వెళ్ళి ఆహారంతో చర్య జరిపి శక్తి రావడానికి కారణం అయ్యింది. కానీ బహుకణ జీవులలో వాతావరణంతో నేరుగా అన్ని కణాలు, అన్ని కణజాలాలు సంబంధాన్ని కలిగి ఉండవు. ఇక్కడ ఒకటే కణము కాబట్టి ఈ ఒక కణం నేరుగా వాతావరణంతో సంబంధాన్ని కలిగి ఉండడం వల్ల ఆక్సిజన్ నేరుగా వాతావరణంలోనికి వ్యాపనము అనే పద్ధతిని అనుసరించి ప్లాస్మా త్వచం ద్వారా కణం లోనికి తీసుకొని ఆక్సిజను, ఆహారం కలిసి శక్తి విడుదలకు కారణమయ్యింది. ఈ శక్తిని ఆధారం చేసుకొని అనేక రకాల జీవన క్రియలు జరుపుకుంటాయని అనుకున్నాం. అది ఏకకణ జీవులలో. బహుకణ జీవులలో ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే కణజాలాలన్నీ కూడా నేరుగా వాతావరణంతో సంబంధాన్ని కలిగి ఉండవు. ఉదాహరణకు ఇది జీవి అనుకున్నప్పుడు కణాలు లోపల ఉన్నాయి. మరి అన్ని కణాలకు ఇది ఒక కణం అనుకుందాం. ఈ కణానికి ఆక్సిజన్ రావాలి. ఆహారం రావాలంటే సపరేటు ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ జీర్ణ వ్యవస్థ. జీర్ణ వ్యవస్థ ద్వారా రక్తం ద్వారా ఆహారం అనేది చేర్చబడ్డది, కణాలకు చేర్చబడ్డది.
మరి ఆక్సిజను ఎక్కడుంది? వాతావరణంలో ఉంది. వాతావరణం జీవి బయట ఉంది. మరి నేరుగా ఈ ఆక్సిజను కణంలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే లేదు. ఎందుకంటే కణాలు జీవి శరీరం లోపల కణజాలాలు ఉంటాయి కాబట్టి ప్రతి కణజాలం వాతావరణంతో సంబంధం ఉండదు. మరి ఆక్సిజను ప్రతి కణానికి రావాలంటే ఒక వ్యవస్థ అనేది అవసరం. ఈ వ్యవస్థ వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ను తీసుకొని అన్ని కణాలకు కణజాలాలకు ఆక్సిజన్ చేరేటట్లు చూస్తుంది. శ్వాసక్రియలో ప్రధానంగా శక్తి విడుదలవుతుంది. ఆ శక్తిని ఆధారం చేసుకొని జీవన క్రియలు జరుగుతాయి, జీవులు మనుగడ సాగిస్తాయి. ఇది కణం లోపల కణజాలాల లోపల జరుగుతుంది కాబట్టి దీన్ని కణశ్వాసక్రియ అని కూడా అనొచ్చు. మరి ఆక్సిజన్ కణాల్లోకి రావాలంటే వాతావరణం నుంచి రావాలి, కానీ వాతావరణం నుంచి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అన్ని కణాలు నేరుగా వాతావరణంతో సంబంధాన్ని కలిగి ఉండవు బహుకణ జీవులలో. ఇలాంటి బహుకణ జీవులలో వాతావరణం నుంచి ఆక్సిజను అన్ని కణాలకు చేరడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. ఆ వ్యవస్థనే శ్వాస వ్యవస్థ అంటాం. ఈ శ్వాస వ్యవస్థ యొక్క ముఖ్య విధి ఏమిటి అంటే వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ను తీసుకొని అన్ని కణాలకు అందించి అక్కడ కణశ్వాసక్రియ జరిగిన తర్వాత ఏర్పడ్డ కార్బన్ డయాక్సైడ్ను తిరిగి వాతావరణంలోనికి పంపించేటటువంటి అవకాశం ఈ వ్యవస్థ ద్వారా బహుకణ జీవులలో ఏర్పడింది. బహుకణ జీవులలో కనుక ఈ వ్యవస్థే శ్వాస వ్యవస్థ లేకపోతే ఆక్సిజన్ అనేది వాతావరణం నుంచి అన్ని కణాలకు కణజాలాలకు అందేది కాదు. బహుకణ జీవులలో లోపల శ్వాసక్రియ ఫలితంగా ఏర్పడ్డటువంటి కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోనికి వచ్చేటటువంటి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే వాతావరణంతో బహుకణ జీవులలో అన్ని కణాలు సంబంధాన్ని కలిగి ఉండవు నేరుగా. ఏకకణ జీవులలో ఆ పరిస్థితి లేదు. నేరుగా వాతావరణం నుంచి జీవిలోనికి వెళ్తుంది. జీవిలోని ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడు తిరిగి వాతావరణంలోకి వెళ్తుంది. వ్యాపనం అనే పద్ధతిని అనుసరించి ప్లాస్మా త్వచం ద్వారా వెళ్ళే అవకాశం ఉంది. కానీ బహుకణ జీవులలో ఆ పరిస్థితి లేకపోవడంతో శ్వాస వ్యవస్థ అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నాయి బహుకణ జీవులు. ఈ వ్యవస్థ ఒక్కొక్క జీవిలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవుల నుంచి అత్యంత అభివృద్ధి చెందినటువంటి క్షీరదాల వరకు ఈ వ్యవస్థ ఏదో రూపంలో ఉంది. కాకపోతే నిమ్న జీవులలో సరళంగా, ఉన్నత వర్గాలకు చెందినటువంటి క్షీరదాలైన జీవులలో సంక్లిష్టంగా ఉంది ఈ వ్యవస్థ. ఈ వ్యవస్థను గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. శ్వాస వ్యవస్థ ఎలా ఉంటుంది, అది మానవుల్లో శ్వాస వ్యవస్థ నిర్మాణం, వాతావరణంలో నుంచి ఆక్సిజన్ ఎలా తీసుకుంటుంది, శ్వాసక్రియ ఎలా కణం లోపల జరుగుతుంది, ఈ మొత్తం విధానాన్ని మనం చూద్దాం. మరి శ్వాస వ్యవస్థ బహుకణ జీవులలో ఉంటుంది. శ్వాసక్రియ జరుగుతుంది. ఈ శ్వాసక్రియ ఆధారంగా శక్తి, కార్బన్ డయాక్సైడు, ఉష్ణము, కొద్ది మొత్తంలో నీరు, మరికొన్ని జీవులలో ఇథైల్ ఆల్కహాల్, మరికొన్ని జీవులలో లాక్టిక్ ఆమ్లం వంటి ఉత్పన్నాలు ఏర్పడతాయి శ్వాసక్రియ ఫలితంగా. ఎక్కడ జరుగుతుంది? శ్వాస వ్యవస్థలో జరుగుతుంది. మరి శ్వాసక్రియ అంటే ఏమిటి అంటే రెస్పిరేషన్. ఇది రెస్పైర్ అనే లాటిన్ భాష నుంచి ఈ పదం వచ్చింది. రెస్పైర్ అంటే పీల్చుకోవడం అని అర్థం. ఈ రెస్పైరే రెస్పిరేషన్గా మారింది. జోసెఫ్ ప్రిస్లీ లెవోయిజరు వాయుధర్మాల మీద కొన్ని ప్రయోగాలు చేశారు. జోసెఫ్ ప్రిస్లీ గురించి మనం గత వీడియోలో నేర్చుకున్నాం. లెవోయిజరు ఈయన చేసినటువంటి వాయుధర్మాల మీద చేసిండు. ఏం చేసిండు అంటే ఇతడు ఓ పళ్ళెంలో నీరు తీసుకుండు, సున్నపు నీరు. ఆ సున్నపు నీళ్ళల్లో ఒక చిన్న గిన్నెల నిర్మాణంలో బొగ్గు పొడిని వేసిండు.
దీని మీద గంట జాడిని బోర్లించాడు. బోర్లించి దహనం చేసినప్పుడు, మండించినప్పుడు దీని నుంచి ఒక వాయువు విడుదలైంది. ఈ వాయువునే అతడు ఫిక్స్డ్ ఎయిర్ అని అన్నాడు, స్థిరమైన గాలి అని అన్నాడు. ఈ స్థిరమైన గాలి ఎక్కడుంటుంది అంటే వాతావరణంలో ఉంటుంది. ఎంత ఉంటుంది అన్నాడు? 1/6 వంతు ఉండొచ్చు అని తెలియజేశాడు. అంటే మనకు 0.03 నుంచి 4%, నత్రజని 78%, ఆక్సిజను 21%. ఈ స్థిరమైన గాలి వాతావరణంలో ఉంటుంది. ఇది మనుషులు బయటికి వదిలేటటువంటి గాలి, లోనికి పీల్చేటటువంటి గాలిలో ఉంటుంది, కానీ పరిమాణంలో తేడా ఉంటుంది అన్న విషయాన్ని తడు గమనించాడు. వదిలే గాలి, పీల్చే గాలి. వదిలే గాలిలో ఎక్కువగా ఉంటుంది, పీల్చే గాలిలో కొద్ది మొత్తంలో ఉంటుంది అని తెలియజేశాడు. దీనికే ఇతడు బొగ్గు పులుసు వాయువు, దీన్నే మనం కార్బన్ డయాక్సైడ్ అని పేర్కొనడం జరిగింది. అంటే ఒక పదార్థాన్ని మండించినప్పుడు కూడా వాతావరణంలోనికి విడుదలవుతుంది ఈ ఫిక్స్డ్ ఎయిర్, బొగ్గు పులుసు వాయువు, కార్బన్ డయాక్సైడ్. కానీ మండించినప్పుడు విడుదలయ్యేటటువంటి ఈ బొగ్గు పులుసు వాయువు, స్థిరమైన గాలి, బయటికి విడుదల చేసేటటువంటి ఈ గాలికి కొంత తేడా ఉంటుంది పరిమాణంలో అని గుర్తించడం జరిగింది. ఇతడు కొన్ని ఫాస్ఫరస్ మీద కూడా కొన్ని ప్రయోగాలు చేయడం జరిగింది. ఆ తర్వాత జాన్ డాపర్ మానవ శరీర ధర్మశాస్త్రం అనే ఒక పుస్తకంలో వాయు ధర్మాల మీద ఇతడు కూడా పరిశోధనలు చేయడం జరిగింది. మానవ శరీర ధర్మశాస్త్రం ఇతడు రాసిన పుస్తకం. అందులో కూడా వాయు ధర్మాలు అంటే వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజను, కార్బన్ డయాక్సైడ్కు సంబంధించినటువంటి సమాచారం వీరు కూడా కొంత అందించడం జరిగింది. బయటికి వదిలే గాలి, లోనికి పీల్చే గాలి. బయటికి వదిలే గాలిలో స్థిరమైన ఫిక్స్డ్ ఎయిర్, స్థిరమైన గాలి లేదా బొగ్గు పులుసు వాయువు లేదా కార్బన్ డయాక్సైడ్ పరిమాణం ఎక్కువ ఉంటుంది. లోనికి పీల్చే గాలిలో తక్కువగా ఉంటుంది, కార్బన్ డయాక్సైడ్ పరిమాణం తక్కువగా ఉంటుంది. దీన్ని లోనికి పీల్చే గాలిని ఖర్చయ్యే గాలి అని, ఈ బయటకు వచ్చే గాలిని స్థిరమైన గాలి అని పేర్కొనడం జరిగింది. అంటే ఇది లోనికి వెళ్ళిన తర్వాత ఖర్చు అయిపోతుంది. అంటే ఇదంతా శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రాథమిక పరిశోధనలు ఇవన్నీ. ఆ తర్వాత మనకు పూర్తి సమాచారం వచ్చిన తర్వాత పీల్చుకోబడ్డటువంటి గాలిలో ఆక్సిజను 21%, నత్రజని 78%, కార్బన్ డయాక్సైడు 0.03% ఉంటుంది. వదిలే గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం 4% ఉంటుంది, ఆక్సిజన్ శాతం 16% ఉంటుంది, నత్రజని 78% ఉంటుంది. అంటే పీల్చే గాలిలో ఆక్సిజన్ 21% వెళ్ళి లోపల ఖర్చు అయిన తర్వాత బయటకు వచ్చేటటువంటి వదిలే గాలిలో ఆక్సిజన్ శాతం 16% అయింది. అదే కార్బన్ డయాక్సైడ్ లేదా బొగ్గు పులుసు వాయువు కనుక చూసినట్టయితే 0.03% ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ శ్వాస క్రియలో పాల్గొన్న తర్వాత వదిలే గాలిలో 4% ఉంటుంది. అంటే కార్బన్ డయాక్సైడ్ పరిమాణం తీసుకునే గాలిలో తక్కువగా, వదిలే గాలిలో ఎక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ శాతం తీసుకునే గాలిలో 21% ఉంటే బయటికి విడుదల చేసే గాలిలో 16% ఉంది. కార్బన్ డయాక్సైడ్ 0.03, ఇది 4%. ఇలా పీల్చుకునే గాలిలో ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉంది, వదిలే గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయింది. అంటే లోపల ఖర్చు అయిపోయింది. అందుకని దాన్ని ఖర్చు అయ్యే గాలి అని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఈ స్థిరమైన గాలి అని ఎందుకన్నా, వదిలే గాలిలో స్థిరమైన గాలి ఎక్కువగా ఉంటుంది ఎందుకన్నాం? ఇది లోపల అనేక చర్యలు జరిగి బయటికి వచ్చేటప్పుడు ఎక్కువ మొత్తంలో వస్తుంది. ఈ ఆక్సిజనే, ఈ ఆమ్లజనే లోనికి వెళ్ళిన తర్వాత ఎక్కువ మొత్తంలో
చర్యలు జరిగి కార్బన్ డైఆక్సైడ్గా మార్చబడి బయటికి విడుదలవుతుంది అని చెప్పడం జరిగింది. ఇలా లోనికి గాలిని తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాసము అని అన్నాం. గాలి బయటికి వదలడాన్ని నిశ్వాసము అని పేర్కోవడం జరిగింది. ఉచ్ఛ్వాసము అంటే లోనికి తీసుకోవడం గాలిని, నిశ్వాసం అంటే గాలి బయటికి వదలడాన్ని. ఉచ్ఛ్వాసములో ఆక్సిజన్ ఎక్కువ మొత్తంలో తీసుకోబడి నిశ్వాసములో ఆక్సిజన్ పరిమాణం తగ్గించబడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ కొద్ది మొత్తంలో ఉచ్ఛ్వాసంలో తీసుకోబడి లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చేటప్పటికి 4% మారుతుంది. కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది పరిమాణం. ఇలా ఉచ్ఛ్వాసము నిశ్వాసము ఈ ప్రక్రియలను మనం శ్వాసక్రియలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు. ఇలా ఈ ఆక్సిజను కార్బన్ డైఆక్సైడ్ యొక్క పరిమాణం పీల్చే గాలిలో వదిలే గాలిలో తేడా ఉంటుంది. బయటికి విడుదల చేసేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది వదిలే గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం 4% ఉంటుంది. దీనిని నేరుగా సున్నపు తేటలోనికి పంపించినప్పుడు సున్నపు తేట తెల్లగా పాలవలే మారింది. బొగ్గుపులుసు వాయువు యొక్క లక్షణం ఏంటంటే సున్నపు తేటను తెల్లగా పాలవలే మారుస్తుంది. శ్వాస వ్యవస్థ నిర్మాణం మనం చూద్దాం. ఇవి బాహ్య నాసికా రంధ్రాలు, నాసికా కుహరం, అంతర్నాసికా రంధ్రాలు. ఈ కూడలని గ్రసని అని అంటారు. ఇదంతా వాయునాళం. ఈ నిర్మాణం వాయునాళం యొక్క మొదటి భాగం స్వరపేటిక. స్వరపేటిక మీద ఉన్నటువంటి ఈ రంధ్రాన్నే కంఠబిలము, గ్లాటిస్ అని అంటారు. ఇది వాయునాళము కొద్దిగా ముందుకు ప్రయాణించి కుడి ఎడమలుగా చీలిపోతుంది. శ్వాసనాళము, ఇది ఒక శ్వాసనాళం ఎడమవైపు, మరొక శ్వాసనాళం కుడివైపు. ఈ శ్వాసనాళాలు ఊపిరితిత్తులోనికి ప్రయాణించిన తర్వాత అనేక శ్వాసనాళికలుగా చీలిపోతుంది. శ్వాసనాళిక అంటే గాలి అనేది, ఆక్సిజన్ అనేది వాతావరణం నుంచి నాసికా రంధ్రాల ద్వారా తీసుకోబడి నాసికా కుహరం, అంతర్నాసికా రంధ్రాలు, గ్రసని, వాయునాళము, శ్వాసనాళము, శ్వాసనాళిక గుండా ఊపిరితిత్తులోనికి చేరుతుంది. ఇక్కడ వాయుగోని అనే ఒక ప్రత్యేకమైన నిర్మాణం అనేక సంఖ్యలో ఉంటాయి. ఆల్వియోలైలు, వాయుగోనులు. ఈ వాయుగోనులు 2 ఊపిరితిత్తులలో చాలా సంఖ్యలో ఉంటాయి. సుమారు 300 మిలియన్ల వరకు ఉంటాయి. ఇలా ఈ వాయుగోనులు నుంచి ఆక్సిజను రక్తంలోనికి, ఈ వాయుగోను నుంచి ఆక్సిజను రక్తంలోనికి చేర్చబడి రక్తం ద్వారా కణజాలానికి, కణాలకు చేర్చబడుతుంది. ఇక్కడ ఈ ఆక్సిజను ఆహారంతో చర్య జరిపి ఆక్సీకరణం జరిగి విచ్ఛిన్నం జరిగి కెటబాలిక్ రియాక్షన్ అంటాం. ఆక్సిడైజేషన్ జరిగి మనకు కావలసినటువంటి శక్తి, కార్బన్ డైఆక్సైడు, నీరు వంటి ఉత్పన్నాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియని మనం కణశ్వాసక్రియ, కణంలో జరిగింది కాబట్టి కణశ్వాసక్రియ. ఇలా మనం దశలు కనుక పరిశీలిస్తే దీని గురించి మనం పూర్తిగా చదవాల్సి ఉంటుంది. వాతావరణం నుంచి వాయువులు అనేవి బాహ్యనాసికా రంధ్రాలు, నాసికా కుహరం, అంతర్నాసికా రంధ్రాలు, గ్రసని, వాయునాళము, శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, వాయుగోనులు, రక్తము, కణజాలాలు. ఇది ఆక్సిజన్ ప్రయాణించే మార్గం. కార్బన్ డైఆక్సైడ్ ప్రయాణించే మార్గం చూద్దాం. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ కూడా ఏర్పడుతుంది అనుకున్నాం కదా. ఈ కార్బన్ డైఆక్సైడ్ కణము, కణజాలాలు, తర్వాత రక్తము, వాయుగోనులు, ఆ తర్వాత శ్వాసనాళికలు, శ్వాసనాళాలు, వాయునాళము, ఆ తర్వాత బాహ్యనాసికా రంధ్రాల ద్వారా బయటికి విడుదలవుతుంది. ఇది మార్గం, రవాణా. ఆక్సిజన్ ప్రయాణించే మార్గం, కార్బన్ డైఆక్సైడ్ ప్రయాణించే మార్గం. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి మనం చూడాలి. ఇప్పుడు ఇక శక్తి వచ్చింది కాబట్టి ఈ శక్తిని ఆధారం చేసుకొని అనేక జీవక్రియలు జరుగుతాయి. ఈ జీవక్రియలను ఆధారం చేసుకొని జీవులు మనుగడ కొనసాగిస్తాయి. ఫస్ట్ బాహ్యనాసికా రంధ్రాలు. ఈ బాహ్యనాసికా రంధ్రాలు
తెలుసుకోవడానికంటే ముందు మన శరీరం ఇలా ఉంటుంది. ఈ ఊపిరితిత్తులు, ఈ హృదయం, ఇది గుండె, హృదయం అంటాం. ఈ భాగం మొత్తం కూడా ఒక ఖాళీ ప్రదేశంలో ఉంది. దీన్ని ఉరక్కుహరము అని అంటారు. ఉరక్కుహరము. ఈ ఉరక్కుహరం లోపల ఊపిరితిత్తులు, హృదయం ఉంటుంది. ఆ తర్వాత దీన్ని వేరు చేస్తూ ఒక డయాఫ్రమ్ అనే నిర్మాణం ఉంటుంది. డయాఫ్రమ్, ఉదర వితానం. ఈ కింది భాగాన్ని ఉదర కుహరము అని అంటారు. ఇది ఉదర కుహరం లోపల ఏముంటాయంటే జీర్ణ వ్యవస్థ ఉంటుంది. ఉదర కుహరం లోపల, ఖాళీ ప్లేస్ లోపల. ఉరక్కుహరం లోపల ఊపిరితిత్తులు, హృదయం ఉంటుంది. అంటే మన శరీరం 2 కుహరాలుగా విభజించబడింది. పైదాన్ని ఉరక్కుహరము, కింది దాన్ని ఉదర కుహరము అని అంటారు. మధ్యలో 2 గదులను వేరు చేస్తూ డయాఫ్రమ్ అనే నిర్మాణం ఉంటుంది. ఇక్కడ మనకు కనపడతలేదు కానీ డయాఫ్రమ్ అనే నిర్మాణం ఉంటుంది. ఈ డయాఫ్రము 2 గదులను వేరు చేస్తుంది. అంటే పైన ఉన్నటువంటి గదిని ఉరక్కుహరము, డయాఫ్రమ్ కింద ఉన్నదాన్ని ఉదర కుహరము అంటారు. ఉరక్కుహరం లోపల ఊపిరితిత్తులు, గుండె ఉంటే ఉదర కుహరం లోపల జీర్ణ వ్యవస్థ ఉంటుంది. ఇది మన శరీర కుహరం అనుకున్నప్పుడు ఇది ఉరక్కుహరం, ఉదర కుహరం, డయాఫ్రమ్. ఈ డయాఫ్రమే ఉదర వితానం అంటాం. ఇది ఇలా ఒక గొడుగు ఆకారంలో ఉంటుంది. పైభాగం ఉబ్బెత్తుగా కుంభాకారంలో ఉంటుంది, గొడుగు ఆకారంలో ఉంటుంది. ఇందులో ఊపిరితిత్తులు, గుండె ఉంటే, హృదయం ఉంటే ఇలా జీర్ణ వ్యవస్థ ఉంటుంది. ఇలా ఇది మన శరీరం యొక్క ఈ కుహరాన్ని 2గా విభజించేదే ఉదర వితానం లేదా డయాఫ్రమ్. ఇది ఎందుకు ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఉదర వితానం అంటే శ్వాసక్రియలో ఈ ఉదర వితానం కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పక్కటెముకలు, ఇవన్నీ పక్కటెముకలు. ఈ పక్కటెముకలు ఉదర వితానం పాత్ర వహిస్తుంది. ఊపిరితిత్తులులోనికి గాలి రావాలన్నా, ఊపిరితిత్తుల నుంచి గాలి బయటికి వెళ్ళాలన్నా శ్వాసక్రియలో పక్కటెముకలు, ఉదర వితానం కూడా పాత్ర వహిస్తుంది. అందుకనే దీని గురించి చెప్పుకోవడం జరిగింది. వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజను బాహ్య నాసికా రంధ్రాల గుండా నాసికా కుహరంలోనికి వెళ్తుంది. ఈ నాసికా కుహరము లోపల జిగురు పొర ఉంటుంది, మ్యూకస్ ఉంటుంది, శ్లేష్మ పొర ఉంటుంది. తర్వాత రోమాలు కూడా ఉంటాయి, వెంట్రుకలు కూడా ఉంటాయి. ఈ మ్యూకస్ వీటి యొక్క పని ఏమిటంటే మనం తీసుకున్నటువంటి గాలి లోపల అనేక దుమ్ము, ధూళి, సూక్ష్మజీవులు కూడా ఉండొచ్చు. ఎప్పుడైతే గాలిని తీసుకుంటామో ఇక్కడ ఉన్నటువంటి రోమాలు గాలి లోపల ఉన్నటువంటి దుమ్మును ఫిల్టర్ చేసేస్తాయి, అడ్డుకుంటాయి. అది ప్రధానంగా ఇవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఈ తడిగా ఉంటుంది, ఇదంతా శ్లేష్మపు పొర, మ్యూకస్ పొర. ఎప్పుడైతే గాలి లోనికి రాగానే ఈ మ్యూకస్ పొర, ఇందులో ఉన్నటువంటి ఇంకా ఏమైనా ఉంటే మ్యూకస్ పొరకు అంటుకోబడతాయి. అంటే ఇక్కడ ఫిల్టరు ఇక్కడనే ఫస్ట్ ప్రారంభ దశలో ఫిల్టర్ చేయబడుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఇది పూర్తి స్థాయిలో ఫిల్టర్ చేస్తుంది. చేయడంతో పాటు మనం తీసుకున్న గాలి శరీరంలో ఎంత ఉష్ణోగ్రత ఉందో ఆ ఉష్ణోగ్రతకు అనుగుణంగా మార్చేస్తుంది. అంటే బయట వేడి గాలిని తీసుకున్నాం అనుకుందాం, మనం లోనికి వెళ్ళగానే ఈ మ్యూకస్లో ఉన్నటువంటి తేమ గాలికి కలిసి చల్లబడుతుంది. అంటే శరీర ఉష్ణోగ్రత ఎంత ఉందో అంతకు మార్చబడుతుంది. బయట గాలి 38 డిగ్రీల సెల్సియస్ ఉందనుకుందాం మనం తీసుకున్నప్పుడు, మన శరీరం లోపల 33 డిగ్రీల సెల్సియస్ ఉందనుకుందాం. ఎప్పుడైతే ఈ 38 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉన్నటువంటి గాలి లోనికి రాగానే ఈ మ్యూకస్ పొరలో ఉన్నటువంటి తేమను ఆధారం చేసుకొని 33 డిగ్రీలకే మార్చబడుతుంది. అంటే గాలి యొక్క ఉష్ణోగ్రతను శరీర ఉష్ణోగ్రతకు అనుగుణంగా మార్చివేయబడుతుంది. తర్వాత ఇందులో ఉన్నటువంటి దుమ్మును, సూక్ష్మజీవులను కూడా ఫిల్టర్ చేయబడుతుంది. ఇది మ్యూకస్ యొక్క ఉపయోగం. ఆ తర్వాత ఈ విధంగా వచ్చినటువంటి గాలి లోపల ఏముంటాయి అనుకున్నాం మనం? ఆక్సిజన్ ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, నత్రజని ఉంటుంది, ఇంకా దుమ్ము, ధూళి, అనేక సూక్ష్మజీవులు అన్నీ ఉంటాయి అనుకున్నాం. ఆక్సిజన్ 21%, కార్బన్ డైఆక్సైడ్ 0.03 నుంచి 0.4% వరకు ఉండొచ్చు. ఇది 78% ఉండొచ్చు. ఆ తర్వాత ఇక్కడ అంతర్నాసిక రంధ్రాల ద్వారా
ఒక జంక్షన్, ఒక కూడల్లోనికి తెరుచుకుంటుంది. ఎందుకు ఇది జంక్షన్ అన్నామంటే ఇది ఆస్యకూరం, ఇది నోరుకు సంబంధించిన నిర్మాణం. ఆస్యకూరము ఇక్కడికి తెరుచుకుంది. ఈ నాసికా కూరం కూడా అంతర్నాసిక రంధ్రాల ద్వారా ఇక్కడ తెరుచుకుంది. కాబట్టి దీన్ని ఒక జంక్షన్, గ్రసని అనొచ్చు. ఈ గ్రసని నుంచి రెండు భాగాలుగా రెండు మనకు మార్గాలు కనపడుతున్నాయి. ఒక మార్గాన్ని మనం జీర్ణ వ్యవస్థ అని అన్నాం. ఇది ఆహార వాహిక, మనం దీని గురించి చూసినాం. నెక్స్ట్ ఇది శ్వాస వ్యవస్థకు సంబంధించింది. ఇది వాయునాళం, విండు పైప్ అని అంటాం, ట్రాకియా అని అంటాం. ఈ మొదటి భాగంలో ఒక రంధ్రం ఉంది. ఈ రంధ్రంతో ఈ వాయునాళం తెరుచుకోబడింది. దీన్ని కంఠబిలం, గ్లాటిస్ అంటాము. గ్లాటిస్ దగ్గర ఇది ఎపిగ్లాటిస్ అనే నిర్మాణం. ఇది ఈజీగా అర్థం కావాలని ఇక్కడ వేయడం జరిగింది. దీన్నే ఎపిగ్లాటిస్ అని అంటాము, లేదా ఉపజీవిక అంటాం, కొండ నాలుక అంటాం. ఇది గ్లాటిస్ పై భాగం ఉంటుంది, లేదా కొండ నాలుక అనేది కంఠబిలము పైన, గ్లాటిస్ పైన ఉంది. దీని ముఖ్య విధి ఏమిటంటే మనం నాసికా కూరం నుంచి అంతర్నాసిక రంధ్రాల ద్వారా గాలి తీసుకున్నప్పుడు ఇది ఇలా జీర్ణ వ్యవస్థ మూసివేయబడుతుంది. అప్పుడు ఆ వాయువు, ఆ గాలి అనేది శ్వాస వ్యవస్థలోనికి వెళ్తుంది, ఊపిరితిత్తులోనికి వెళ్తుంది. లేదా ఆహారం వచ్చినప్పుడు ఈ ఎపిగ్లాటిస్ ఇది మూసివేయబడుతుంది. ఈజీగా అర్థం కావడం కొరకు మనం ఈ రూపంలో వేసుకోవడం జరిగింది. అప్పుడు ఈ ఆహారం అనేది జీర్ణ వ్యవస్థలోనికి వస్తుంది. ఎపిగ్లాటిస్ లేదా కొండనాలుక లేదా ఉపజీవిక అనేది గ్లాటిస్ పైన ఉంటుంది. దీన్ని కంఠబిలము అని అంటాం. ఈ కంఠబిలం అనే రంధ్రం ద్వారా వాయునాళం తెరుచుకుంది కదా, దానిపైన ఎపిగ్లాటిస్ ఉంటుంది, కొండనాలుక ఉంటుంది. ఇది ఆహారాన్ని ఏమో జీర్ణ వ్యవస్థలోనికి పోయే విధంగా, అప్పుడు ఇది శ్వాసన వ్యవస్థ మూసివేయబడుతుంది. ఆహారం అనేది ఇలా జీర్ణ వ్యవస్థలోకి వస్తుంది. మరి జీర్ణ వ్యవస్థ మూసివేయబడ్డప్పుడు ఇక్కడ తీసి గాలి అనేది బాహ్యనాసిక రంధ్రాలు, నాసికా కూరం, అంతర్నాసిక రంధ్రాలు, గ్రసని గుండా, కంఠబిలం గుండా ఎక్కడికి వాయునాళం ఊపిరితిత్తులోనికి వెళ్ళే విధంగా సాయం చేస్తుంది. అంటే ఆహారాన్ని జీర్ణ వ్యవస్థలోనికి పోయే విధంగా, వాయువును, గాలిని ఊపిరితిత్తులోనికి పోయే విధంగా ఇది కాపాడుతుంది. గార్డియన్ అంటే ఇది ఒక సంరక్షణ చేస్తుంది అన్నట్టు. గాలి ఊపిరితిత్తులోనికి వెళ్ళే విధంగా, ఆహారం జీర్ణ వ్యవస్థలోనికి వెళ్ళే విధంగా. ఆ తర్వాత కంఠబిలం తర్వాత ఒక బాక్స్ లాంటి నిర్మాణం ఉంది. దీన్ని స్వరపేటిక, వాయిస్ బాక్స్ అంటాం. దీంట్లో స్వరతంతువులు ఉంటాయి. ఇలా స్వరతంతువులు ఉంటాయి. మనం ఈజీగా అర్థం కావడం కొరకు ఈ రూపంలో వేయడం జరిగింది. స్వరతంతువులు పొడవును బట్టి శబ్దం అనేది ఉత్పత్తి అవుతుంది. చాలా పొడవు ఉన్నాయనుకో ఎక్కువ శబ్దం ఉత్పత్తి అవుతుంది, తక్కువ పొడవు ఉన్నప్పుడు తక్కువ శబ్దం వస్తుంది. ఎప్పుడు శబ్దం ఎలా వస్తుందంటే గాలి ఊపిరితిత్తుల నుంచి బయటికి వచ్చే క్రమంలో, ఊపిరితిత్తుల నుంచి బయటికి వస్తుంటుంది కదా గాలి, ఆ సమయంలో ఈ స్వరతంతువులు ప్రకంపనం చెందుతాయి. వోకల్ కార్డ్స్ అంటాం, ప్రకంపనం చెందుతాయి. అప్పుడు శబ్దం వస్తుంది, మనం మాట్లాడగలుగుతున్నాం. అంటే శబ్దాన్ని ఉత్పత్తి చేసేటటువంటి నిర్మాణం వాయిస్ బాక్స్, స్వరపేటిక. అలా స్వరతంతువులు ఉంటాయి. స్వరతంతువులు ఎప్పుడైతే నిశ్వాసం, గాలి అంటే మన నిశ్వాసం అంటే బయటికి వదలడమే కదా, ఊపిరితిత్తుల నుంచి గాలి బయటికి వచ్చేటప్పుడు ఈ స్వరతంతువులు ప్రకంపించబడి శబ్దాన్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాయునాళము. దీని ఉంగరం ఆకారంలో మృదులాస్థి నిర్మాణాలు ఉంటాయి, మృదువైన అస్థులు. ఇవి వాయునాళం ముడుచుకొని పోకుండా కాపాడుతుంది, దగ్గరికి ముడుచుకొని పోకుండా కాపాడుతుంది ఈ మృదులాస్థి ఉంగరం లాంటి నిర్మాణాలు. ఆ తర్వాత ఉరక్కుహరంలోనికి వచ్చినటువంటి వాయునాళము రెండు శ్వాసనాళాలుగా చీలిపోతుంది. ఇదొక శ్వాసనాళం, ఇదొక శ్వాసనాళం. ఈ శ్వాసనాళము ఊపిరితిత్తులోనికి వెళ్ళిన తర్వాత శ్వాసనాళికలుగా చీలిపోతుంది. శ్వాసనాళికలు. ఇప్పుడు మన ఊపిరితిత్తుల నిర్మాణం పరిశీలిద్దాం. ఊపిరితిత్తులు అనేవి మనకు ఒక జత ఉంటాయి. వీటి మధ్యలో ఎడమవైపు కొద్దిగా గుండె పరిమాణం ఎడమవైపు ఎక్కువ ఉండడం వల్ల ఎడమవైపు ఉన్నటువంటి ఊపిరితిత్తి పరిమాణంలో చిన్నగా ఉంటుంది. రెండు లంబికలు ఉంటాయి. చిన్నగా ఉంటుంది ఎడమవైపు ఊపిరితిత్తి,
అదే కుడివైపు ఉన్నటువంటి ఊపిరితిత్తులో 3 లంబికలు ఉంటాయి, పరిమాణంలో పెద్దగా ఉంటుంది. మానవుని యొక్క ఊపిరితిత్తుల యొక్క బరువు సుమారుగా 950 గ్రాములు, మెదడు 1350 గ్రాములు, గుండె యొక్క బరువు 300 గ్రాములు సుమారుగా ఆరోగ్యవంతమైనటువంటి మానవుని లోపల. అదే కాలేయం ఎంత అనుకున్నాం మనం, 1.5 కేజీలు 1500 గ్రాములు ఉంటుంది. క్లోమము 60 గ్రాములు ఉండవచ్చు బరువు. మూత్రపిండాలు వచ్చేసి 150 నుంచి 170 గ్రాములు మూత్రపిండాలు ఉంటాయి. ఊపిరితిత్తుల బరువు మాత్రం 950 గ్రాములు ఉంటుంది. ఎడమ వైపు ఉన్నది చిన్నగా ఉంటుంది, కుడివైపు ఉన్నది పెద్దగా ఉంటుంది. దీనిని ఆవరించి 2 త్వచాలు ఉంటాయి. ఈ పొరల్ని మనం ఈ త్వచాలనే ప్లూరా త్వచాలు అంటారు. ప్లూరా. ఈ అధ్యయనాన్ని మనం పల్మనాలజీ అంటాం. ఊపిరితిత్తుల అధ్యయనాన్ని పల్మనాలజీ. ప్లూరా 2 త్వచాలు ఉన్నాయి. ఈ మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంది, అలా కొద్ది మొత్తంలో ద్రవము కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ఊపిరితిత్తులను కాపాడడానికి ప్లూరా త్వచాలు సహాయం చేస్తాయి. సంకోచము సడలిక జరిగినప్పుడు, గాలి ఎక్కువగా తీసుకున్నప్పుడు పరిమాణంలో పెద్దగా అవుతాయి ఊపిరితిత్తులు. గాలి బయటకు వదిలినప్పుడు దాని యొక్క పరిమాణం తగ్గి ఊపిరితిత్తుల పరిమాణం తగ్గుతుంది. అప్పుడు ఊపిరితిత్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కొరకు ఆ ప్లూరా త్వచాల మధ్య ఒక ద్రవం అనేది ఉండి కాపాడుతుంది. ఇవి స్పాంజ్ లాంటి నిర్మాణాలు. స్పాంజ్ లాంటి నిర్మాణాలు. ఈ ఊపిరితిత్తుల లోపల అనేక సంఖ్యలో వాయుగోనులు ఉంటాయి, ఆల్వియోలైలు ఉంటాయి. సుమారు 300 మిలియన్లు ఉంటాయండి. లక్షల సంఖ్యలో వాయుగోనులు ఉంటాయి. వాయుగోనులు ఉండడం వల్ల వాయువులను శోషించుకునే, రక్తంలోనికి శోషించుకునేటటువంటి ఉపరితల వైశాల్యం అనేది పెరుగుతుంది. ఊపిరితిత్తుల యొక్క వైశాల్యం పెరగడానికి అనుగుణంగా వాయుగోనులు సహాయం చేస్తాయి. ఒక వాయుగోని నిర్మాణాన్ని మనం ఇలా తీసుకుందాం. ఇది ఒక వాయుగోని, ఊపిరితిత్తి. ఈ వాయుగోని లోపల ఈ ఒకే వరుసలో ఉన్నటువంటి కణాలు. వాయుగోనిలోనికి శ్వాసనాళికలు వస్తాయి. ఇవి శ్వాసనాళికలు. ఈ శ్వాసనాళికలన్నీ కలిసి శ్వాసనాళం. 2 శ్వాసనాళాలు కలిసి వాయునాళం చీలిపోయి శ్వాసనాళాలు చీలిపోయి శ్వాసనాళికలుగా, ఒక్కొక్క శ్వాసనాళిక ఒక్కొక్క ఆల్వియోయిలోనికి వస్తుంది. వచ్చినటువంటి ఈ శ్వాసనాళిక ఆక్సిజన్ తీసుకొని వచ్చినప్పుడు ఈ ఆక్సిజను ఒకే కణమందంలో ఉన్నటువంటి ఈ వాయుగోని యొక్క గోడల నుంచి, ఇక్కడ ఒకే కణమందంలో ఉన్నటువంటి రక్తకేశ నాళిక, ఇది రక్తకేశ నాళిక. ఈ రక్తకేశ నాళిక ఇదంతా రక్తం ఉంటుంది, రక్తం. ఈ రక్తకేశ నాళిక గోడలు కూడా ఒకటే కణమందంలో ఉంటాయి. ఆల్వియోలై గోడలు కూడా ఒకటే కణమందంలో ఉంటాయి. ఈ ఆక్సిజను ఇక్కడ గాఢత, ఆల్వియోలై గాఢత ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బయట నుంచి ఆక్సిజన్ వచ్చింది కాబట్టి. రక్తంలో గాఢత తక్కువగా ఉంటుంది. వ్యాపనం అనే పద్ధతిని అనుసరించి ఆల్వియోలై నుంచి రక్తంలోనికి ఆక్సిజన్ వచ్చింది. ఈ రక్తం ఎక్కడి నుంచి వస్తుంది? హృదయం నుంచి వస్తుంది. హృదయం కుడి కర్ణిక, కుడి జఠరిక అనుకున్నాం కదా. రక్తం అంతా అన్ని భాగాల నుంచి కుడి కర్ణికలోనికి వస్తుంది. కుడి కర్ణికలోనికి వచ్చినటువంటి రక్తం మళ్ళీ కుడి జఠరిక నుంచి ఎక్కడికి వస్తుంది? పుప్పుస ధమని ద్వారా ఇక్కడి ఊపిరితిత్తులోనికి చేరుతుంది. చేరినటువంటి రక్తంలో ఆక్సిజన్ పరిమాణం అనేది తక్కువగా ఉంటుంది, గాఢత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అన్ని భాగాల నుంచి వచ్చేది చెడు రక్తం కదా, ఆమ్లజని రహిత రక్తం కాబట్టి అన్ని భాగాల నుంచి కుడి కర్ణికలోనికి వస్తుంది. కుడి కర్ణి నుంచి కుడి జఠరికలోకి వస్తుంది. కుడి జఠరిక నుంచి పుప్పుస ధమని ద్వారా ఈ ఊపిరితిత్తులకు చేరుతుంది. ఈ ఊపిరితిత్తులోకి వచ్చినటువంటి రక్తంలో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది, గాఢత తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఆల్వియోలైలో వాయుగోనులలో గాఢత ఆక్సిజన్ ఎక్కువ ఉంది కాబట్టి వ్యాపనం అనుసరించి ఇందులోకి రక్తంలోనికి చేరింది. రక్తంలో ఆల్రెడీ ఎవరున్నారు? హిమోగ్లోబిన్ ఉంది. ఈ హిమోగ్లోబిన్ ఈ ఆక్సిజన్ తీసుకొని ఆక్సి హిమోగ్లోబిన్గా మార్చబడి అన్ని భాగాలకు చేర్చబడుతుంది, కణాలకు చేర్చబడుతుంది. ఆక్సి హిమోగ్లోబిన్గా రక్తం ద్వారా హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ తీసుకొని పూర్తిగా సంతృప్తం చెంది, పూర్తి ఆక్సిజన్ అణువులతో సంతృప్తం చెంది, ఆక్సిజన్ పుష్కలంగా ఉన్నప్పుడు ఈ హిమోగ్లోబిన్ రక్తం ద్వారా
అన్ని కణాలకు ఈ హిమోగ్లోబినే ఆక్సిజన్ను తీసుకొచ్చి కణంలోనికి అందిస్తుంది. కణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ శ్వాసక్రియ ఫలితంగా విడుదలవుతుంది అనుకున్నాం కదా. ఆ కార్బన్ డైఆక్సైడ్ తిరిగి మళ్ళీ ఈ హిమోగ్లోబినే బైకార్బోనేట్ల రూపంలో తిరిగి రక్తకేశ నాళికలోనికి అక్కడి నుంచి మళ్ళీ వ్యాపనం అనుసరించి వాయుగోన్లోనికి వస్తుంది. వాయుగోన్ నుంచి శ్వాసనాళిక నుంచి శ్వాసనాళము, వాయునాళము, తర్వాత అంతర్నాసిక రంధ్రాలు, తర్వాత నాసికా కుహరము, బాహ్యనాసిక రంధ్రాల ద్వారా బయటికి కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. ఈ విధంగా ఆక్సిజన్ అనేది అంతర్నాసిక రంధ్రాలు, నాసికాకుహరం, బాహ్యనాసిక రంధ్రాలు, నాసికాకుహరం, అంతర్నాసిక రంధ్రాలు, తర్వాత వాయునాళము, శ్వాసనాళము, శ్వాసనాళికలు, వాయుగోనుల నుంచి వ్యాపనం అనే పద్ధతిని అనుసరించి రక్తకేశ నాళిక గోడల్లోనికి చేరి రక్తంలోనికి చేరి హిమోగ్లోబిన్తో కలిసి ఆక్సి హిమోగ్లోబిన్గా మార్చబడి కణంలోనికి చేర్చబడుతుంది. కణంలో శ్వాసక్రియ ఫలితంగా ఏర్పడ్డ కార్బన్ డైఆక్సైడ్ అక్కడ ఉపయోగించుకోబడుతుంది. ఖర్చు అయిపోతుంది. ఆక్సిజన్ ఖర్చు అయిపోయి ఏమొస్తుంది? విడుదలవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. ఇది మన శరీరంలో ఉండడం మంచిది కాదు కాబట్టి మళ్ళీ హిమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే బైకార్బోనేట్ల రూపంలో మళ్ళీ రక్తం ద్వారా వాయుగోనులకు వచ్చి వాయుగోనుల నుంచి ఎక్కడికి వస్తుంది? శ్వాసనాళికలు, శ్వాసనాళము, వాయునాళము, అంతర్నాసిక రంధ్రాలు, నాసికాకుహరం, బాహ్యనాసిక రంధ్రాల ద్వారా బయటికి విడుదల చేయబడుతుంది. మరి ఇప్పుడు మనం తర్వాత జరగాల్సింది కణం లోపల ఆక్సిజన్ అనేది ఎలా జరుగుతుంది, దాని యొక్క పూర్తి ఎన్ని దశలు ఉంటుంది, అసలు వాయు సహిత శ్వాసక్రియ అంటే ఏంది, అవాయు శ్వాసక్రియ అంటే ఏంది అనేది మనం తర్వాత వీడియోలో చూడాలి. దానికంటే ముందు మన ఊపిరితిత్తుల యొక్క ఎంత అనుకున్నాం? 950 గ్రాముల బరువు ఉంటుంది. దాని యొక్క గాలిని తీసుకునే పరిమాణం 5800 మిల్లీలీటర్లు ఉంటుంది. దాని యొక్క కెపాసిటీ, సామర్థ్యం. మనం గాలిని బయటికి వదిలినప్పటికి కూడా లోపల 1200 మిల్లీలీటర్లు గాలి అందులోనే ఉంటుంది, మిగిలిపోయి ఉంటుంది. పూర్తి సామర్థ్యం ఏమో 5800 లేదా 5 లీటర్ల గాలి అందులో ఉంటుంది. ఈ విధంగా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఆక్సిజన్ యొక్క తగ్గుతుంది కాబట్టి ఆ ఆక్సిజన్ ఏం చేస్తుందంటే హిమోగ్లోబిన్తో సంతృప్తమయ్యే సామర్థ్యం తగ్గుతుంది. అంటే ఆక్సిజన్ లేదు కాబట్టి తక్కువ సంతృప్తం చెంది ఆక్సిజన్ కణానికి పూర్తిగా అందించదు. దాన్ని హైపాక్సియా అంటాం. అలాంటి ఎత్తైన ప్రదేశాల్లో కానీ లోతైన ప్రదేశాల్లో కానీ ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది. ఆక్సిజన్ కొరత ఏర్పడ్డప్పుడు మనకు శ్వాసక్రియ అనేది, కణ శ్వాసక్రియ అనేది జరగదు, శక్తి రాదు. ఈ విధంగా కొన్ని రకాల జీవక్రియలు జరగవు. మనం మరి నెక్స్ట్ వీడియోలో మనం చూసేది ఏంటంటే కణ శ్వాసక్రియ ఎలా జరుగుతుంది, ఆక్సిజన్ ఏ విధంగా గ్లూకోజ్తో చర్య జరిపి ఆక్సీకరణం జరుగుతుంది, అసలు ఆక్సిడేషన్ అంటే ఏమిటి, ఆక్సీకరణం అంటే ఏమిటి, ఎందుకు ఇది విచ్ఛిన్న క్రియ అన్నాం, ఇందులో ఏర్పడే మాధ్యమిక పదార్థాలు ఏంది, ఇది ఎట్లా మైటోకాండ్రియాలో జరుగుతుంది, ఏటీపీ ఎట్లా ఏర్పడుతుంది, ఇవంటి విషయాలన్నీ వాయు సహిత శ్వాసక్రియ, అవాయు శ్వాసక్రియ, కండరాల్లో ఎందుకు అలసట ఏర్పడుతుంది, ఇవంటి విషయాలన్నీ కూడా మనం తర్వాత వీడియోలో చూద్దాం.